స్తోత్రాలు స్తోత్రాలు పరిశుద్ధ యేసయ్యానికి వందనాలు. ఉదయకాల సమయంలో మీ పాస్ అనేది వచ్చి ఉన్నాం. నీ దాసురాలు నన్ను మరుగుపరచండి. నాతో మాతో మీరు మాట్లాడండి. నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించండి. మీరు మాట్లాడితేనే జీవం కలుగుతుందయా. మీరు మాట్లాడితేనే హృదయాలు వెలిగింపబడతాయి. నా వల్లైతే కాదు. కేవలం నాయన మీరే కనపరచబడాలి. మీరు ఆకాశం అంతా అత్యున్నతులుగా మహింపరచబడాలి. 100% ఈ ఆత్మ స్వాధీనానికి అప్పగించుకోండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచు. ప్రతి విధమైన నిద్రమత్తు నిర్లక్ష్యపు స్పిరిట్ యేసు నామములో బంధిస్తున్నాం. రావాల్సిన ప్రతి ఒక్క ఆత్మను సకాలంలో తోడుకోరమ్మా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చిన్న వాక్యం చూద్దాం. యోహాను సువార్త, మార్కు సువార్త 6వ అధ్యాయం 33వ వచనం నుంచి 33 నుంచి 42 వరకు. వారు వెలుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చిరి. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. చాలా మృదువైన తరువాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పుడు చాలా మృదువైనది. చుట్టుపక్కల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్లి భోజనమునకైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకు ఆయన, మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన అడిగిరి. అందుకు ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలు ఉన్నవనివి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పున 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళినప్పుడంట, ఆయన వెళ్ళుచుండగా జనులు చూసి అనేకులు ఆయన గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడకు కాలినడకన పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చింది. కనుక యేసు వచ్చే గొప్ప జన సమూహమును చూచి వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగెను. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా పొద్దుపోయినది. చుట్టుపక్కల ప్రదేశముల గ్రాములకు వారు వెళ్ళి భోజనముకైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. హల్లెలూయా. యేసు ప్రభువారిని గుర్తెరిగి చాలా మంది జనులు అప్పటికే యేసు ప్రభువారు స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయడం బట్టి ఆయన వెంబడించినప్పుడు ఆయన చూసి, ఆయన జన సమూహాన్ని చూసి వారి మీద కనికరపడి వారికి చాలాసేపు బోధించాడు. బోధించిన తర్వాత చాలా నైట్ అయిపోయింది. ఆయన శిష్యులు వచ్చి, అయ్యా మరి వాళ్ళు తినాలి కదా, ఆహారం తినాలంటే చాలా దూరం వెళ్ళాలి, చుట్టుపక్కల గ్రామాలంటే, కాబట్టి త్వరగా పంపేద్దాం అని చెప్తారు. అలా చెప్పినప్పుడు యేసుప్రభువు వారు అంటారు, అందుకు ఆయన, మీరు వారికి భోజనం పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయన అడిగిరి. అందుకు ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడని వారితో చెప్పాను. వారు చూసి తెలుసుకొని 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవని. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవల్లని వారికి ఆజ్ఞాపింపగా. హల్లెలూయా. యేసు ప్రభువారు అంటున్నారు, ఎందుకు ఆహారం కొనుక్కోవడం? వాళ్ళు మనమే పెడదాం. అర్థమవుతుందా? మనమే పెడదాం. మన దగ్గర ఏమైనా ఆహారం ఉందా అని అడిగితే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్తున్నారు. హల్లెలూయా. ఈయన ఏమని చెప్తున్నాడంటే, ఆహారం కొనుక్కోవడానికి మనం ఎందుకు పంపడం? మన దగ్గర ఏమైనా ఆహారం ఉందా అంటే, మన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఇక్కడ పాయింట్ మీరు జాగ్రత్తగా గ్రహించాలి.
ఆహారం కావాలి వాళ్ళకి పెడదాం అనగానే శిష్యులు చెప్పిన మాట ఏంటో తెలుసా? లెక్కలు వేసేసారు. వీళ్ళకి ఇంచుమించు ఆహారం కావాలంటే 200 దేనారములు, అంటే క్రింద అక్కడ ఇచ్చాడు 106 రూపాయలు ఇంచుమించు అవ్వచ్చు అని ఆ రోజుల్లో మన లెక్కల ప్రకారం. అయితే అంటే ఎప్పుడైతే ఆహారం పెడదాం అనుకున్నారో లెక్కలు వేసేస్తున్నారు. వీళ్ళకి మనమే పెడదామంటే ఇంతమందికి ఇంత అమౌంట్ కావాల్సి వస్తుంది అని, అంత అమౌంట్ చూసుకోవాలి వీళ్ళకి ఆహారం తేవడానికి అన్న ప్లాన్ వేస్తే యేసుప్రభు వారు అంటున్నారు, మన దగ్గర ఏముంది అంటే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, అయితే అవి తీసుకురండి అని చెప్పి ఆయన ఆ రొట్టెలు ఆ చేపలు తీసుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించినప్పుడు విరిచి 5,000 మంది పురుషులే తిన్నారంట. అంటే స్త్రీలు పిల్లలు కలిపి 10,000 మంది ఉండొచ్చు అంచనా. అంటే 5,000 మందికి ఆహారం అయింది. ఎన్ని? 5 రొట్టెలు 2 చేపలు. ఎవరి దగ్గర ఉన్నాయి అవి? వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం. ఆ ఆహారాన్ని పట్టుకొని యేసుప్రభు ఆకాశం వైపు చూశారు. తన కన్నులెత్తి దేవుని వైపు చూసి వాటిని ఆశీర్వదించారు. విరిచి ఆశీర్వదించినప్పుడు 5,000 మంది పురుషులు తిన్నగా 12 గంపలు ఎత్తారు ఆహారాన్ని. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనకి అవసరత కలిగినప్పుడు కానీ సమస్య వచ్చినప్పుడు కానీ ఫస్ట్ మనం చేసే పని ఈ అవసరత తీరడానికి చుట్టూ వనరులు చూస్తాం. మనం అంటే నా అవసరత తీరడానికి, సపోజ్ నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను, నీకు 10,000 అవసరం అయ్యే, నీ దగ్గర ఒక 1,000 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు 9,000 కావాలి. ఫస్ట్ నీకు ఎవరు గుర్తొస్తారు? ఎవరిస్తారో వాళ్ళు గుర్తొస్తారు. వీడిని అడిగితే బెటరా, వాళ్ళని అడిగితే బెటరా, లేదా ఇలా చేస్తే బెటరా, అలా చేస్తే బెటరా, అనేక ఆలోచనలు నీ మదిలోకి వస్తాయి. వచ్చి ఏమని చెప్తావు? ప్రభువా, మరి నేను పలానా వాళ్ళని అడగాలనుకుంటున్నాను, లేకపోతే పలానా విధంగా తేవాలనుకుంటున్నాను, లేదా ఏ లోనో పెట్టుకోవాలనుకుంటున్నాను, ఏదో చేయాలనుకుంటున్నాను, నువ్వు దాన్ని ఆశీర్వదించు అని అడుగుతాం. అవునా కదా? కానీ యేసయ్య అలా అడగలేదు. తనకి ఇచ్చిన ఆహారాన్ని ఆశీర్వదించమని దేవుణ్ణి అడిగాడు. హల్లెలూయా. సమస్యను పరిష్కరించగలిగేవాడు ఆయన అని ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన వైపు చూశాడు. ఈరోజు అన్యులు దేవుని ఎరగని వాళ్ళైతే ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. ఈ అమౌంట్ కావాలంటే నేను ఎలా సంపాదించాలి, నేను ఎవరిని అడగాలి, ఎలా తెచ్చుకోవాలి అన్న ఆలోచన వాళ్ళకు వస్తాయి. మరి మనం ఎవరిని కలిగి ఉన్నాం? యేసుని కలిగి ఉన్నాం. యేసుని కలిగి ఉన్నప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? కానీ మనం అటు చూడం. మనం కూడా వాళ్ళకి మించి చూస్తాం. ఎవరికి? దేవుని ఎరగని ప్రజలకి మించి చూస్తాం మనం. ఎందుకని? మనకి ఇంకా ఎక్స్ట్రా ఆలోచనలు ఎక్కువ. ఎలా అంటే వాళ్ళకి దేవుడు లేడు వాళ్ళు చేసే ఆలోచనలు దీవించడానికి, కానీ మనకున్నాడు మనం చేసే ప్రతి ఆలోచన దీవిస్తాడని. అదే పొరపాటు. నువ్వు చేసే ఆలోచన దేవుడు దీవించడానికి వీలు లేదు, చేయడానికి లేడు. యేసుప్రభు వారు చేసే ఆలోచనలు ఏమి దేవుడు దీవించినట్టుగా మనం బైబిల్లో చూడలేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన కలిగి ఉన్న దాన్ని అంటే ఆ సమస్యని దేవుణ్ణి చూస్తున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? మనకి ఏది ఉందో దాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు. సారేపోతు స్త్రీ దగ్గరికి ఏలియాని పంపించాడు. అప్పుడు సారేపోతు స్త్రీకి బయట నుంచి ఏమన్నా ఇచ్చాడా? ఏమీ ఇవ్వలేదు. తన దగ్గర ఏముంది? పట్టెడు పిండి, గుడ్డులో కాస్త నూనె, అదే ఉంది. దాన్నే ఆశీర్వదించాడు. అర్థమవుతుందా? నీకున్న దాన్నే దేవుడు ఆశీర్వదించగలడు. ఇంకొక ఉదాహరణ చెప్తా. యెహోషాపాతు గిద్యోన్ని పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. గిద్యోన్ని పిలిచినప్పుడు యుద్ధానికి పంపేటప్పుడు చాలా సైన్యం ఉంది, కానీ ఆ సైన్యాన్ని ఎదుర్కోవడానికి ఇక్కడ విస్తారమైన సైన్యం ఇవ్వలేదు. 300 మందిని ఇచ్చాడు అంతే. ఇంత తక్కువ అంటే అవును తక్కువే, ఉన్న వాళ్ళని కూడా తీసేసాడు. చాలా కొద్ది మందినే ఇచ్చాడు. ఎందుకంటే ఈ కొద్ది మంది వాళ్ళని ఎదుర్కోవడానికి సరిపోతారు. నువ్వు అనుకుంటావు నీ అవసరాలకి విస్తారంగా కావాలనుకుంటావు, నీకెంత కావాలనుకుంటావో దేవుని యొద్దకు వచ్చాక నీ డోర్స్ మూసేసినట్టు కనబడుతూ ఉంటాయి. అంతకుముందు 20,000 వచ్చేసి 30,000 వచ్చేసి డబ్బులు
లేకపోతే 1,00,000 రూపాయలు సంపాదించేసి వాడిని 50,000 సంపాదించేసి దాన్ని ఇప్పుడు అసలు గుప్పులు మూసుకుపోతున్నాయి, కొంచెమే వస్తున్నాయి అని అనుకోవచ్చు నువ్వు. కానీ ఆ కొంచెమనే దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే దశమ భాగాలు కానుకలు తీయరు. ఎందుకంటే నీ చేతిలో కాదు, ఆయన చేతిలో పెట్టాలి. నీకు కలిగి ఉన్నది ఆయన చేతిలో పెడితే చాలు. మీకు చాలాసార్లు చెప్పాను, నాకు కొంచెం ధైర్యం ఎక్కువ. దేనికి అంటే నేను ఇచ్చే దశమ భాగాలనే కాదు, ఆయన చేతికి ఇస్తున్నాను నా సమస్యని. ఎవరు చేస్తున్నారు నా సమస్యకి పరిష్కారం? దేవుడు చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం కూడా నేను ఇయర్లీ పరిశుద్ధాత్మ కూడిక అవి పెట్టినప్పుడు అమౌంట్ నేను గ్యాదర్ చేయాలి, అంటే కలెక్ట్ చేస్తాం. అలా చేసినప్పుడు ఫస్ట్ టైం 20 బిలో వచ్చి నేను అనుకున్నా దీనికి మిగిలొచ్చేమో అనుకున్నా, కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ టైం 30,000 అయింది. 30,000 వచ్చాయి కరెక్ట్గా. అంటే 30,000 అంటే 32, 33 అలా అవుతాయి వచ్చాయి కరెక్ట్గా. ఈ ఇయర్ అయితే నేను చాలా టెన్షన్ పడ్డా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చెప్పారు మైక్కి నా ప్లాన్ ఏంటంటే 2,000 సరిపోతుంది అని. అలా అనుకున్నప్పుడు మైక్కే ఒక 5-6 వేలు అవుతుందని, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకు ఒక 10 అంటే 10 ఉండదు, 8 ఉంటుందని. కానీ అదే ఎక్కువ అని నేను ఆలోచించి నేను ఒక 50 వరకు తీసుకోవాల్సి వస్తుంది అప్పు అనుకున్నా, నా ఆలోచన. కానీ మనసులో ప్రతి సంవత్సరం కూడా సరిపోతుంది కదా, దేవుడు ఎంత కావాలో అంత ఇస్తాడు, దేవుడే ఇస్తాడు. నేను అమౌంట్ కూడా కలెక్ట్ చేసింది తీసుకోలేదు, దేవుడే ఇస్తాడు. ఎంత అవసరమో అంతే ఇస్తాడు. ఒకవేళ అవసరమైతే చూడొచ్చు అమౌంట్, కానీ ప్రతి సంవత్సరం కరెక్ట్గానే ఇస్తాడే అని అనుకున్నాను. అయితే ఈ ఇయర్ అమౌంట్ కలెక్ట్ చేస్తే దగ్గర 50 రౌండ్ ఫిగర్ కాదు, 52 ఎంతో వచ్చింది. నాకైతే ఖర్చు 53, 54 అయ్యింది. అంటే ఎంత అవసరమో అంత కరెక్ట్గా ఇస్తున్నాడు దేవుడు. 30 అవసరమైనప్పుడు 30 ఇచ్చాడు, 50 అవసరమైనప్పుడు 50 ఇచ్చాడు. ఒక ఇయర్ అయితే చాలా మంది ఇచ్చారు, చాలా ఎక్కువ వస్తాయి అనుకున్నాం, కానీ ఎంత అవసరం అంత వచ్చింది. ఈసారి చాలా తక్కువ మంది, కానీ ఎంత అవసరం అంతే ఇచ్చారు. మనం అనుకుంటాము మన పరిస్థితులు చూసి ఎక్కువ కావాలి కదా, ఇది సరిపోదు కదా, దీనికి ఏం చేయాలి నేను అనుకుంటాం. కాదు, నీకున్న దానిలోనే దేవుడు సమృద్ధినిస్తాడు. ఆ విషయం చాలా పాయింట్ గ్యాదర్ చేయాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నీకు అవసరత కలిగినప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు దేవుని కన్నా ఆ సమస్య పరిష్కారం కోసం నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తావో, నీ ఆలోచనలే చేస్తావో, ఆ సమస్య పరిష్కారానికి నువ్వు ఏ దారులు వెతుకుతున్నావో అవి దేవుని కన్నా నువ్వు ఎక్కువ మహిమపరచను. అంటే నువ్వు చెయ్యలేవు అని నువ్వు ప్రత్యామ్నాయంగా వేరే దారి వెతుక్కున్నట్టు. కానీ మనం నిత్యం ఎలా ఉండాలి? దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు దేవుడిని మహిమపరుస్తున్నావు, మహిమపరుస్తున్నాను. ఎలా మహిమపరుస్తున్నావు? స్తుతించేస్తున్నాను, ప్రార్థన చేసేస్తున్నాను, ఆరాధన చేసేస్తున్నాను, ఇదే మహిమపరచడం అనుకుంటారు. మహిమపరచడం అంటే ఇది కాదు, ఎక్కువ చేయడం, ఘనపరచడం. ఘనపరచడం అంటే ఏంటి? నేను తెచ్చేదానికన్నా, నేను ప్రయత్నించేదానికన్నా, నేను అడిగితే ఇచ్చేవారి కన్నా ఆయన గొప్పవాడు అని నువ్వు ఆయన్ని మహిమకరంగా గొప్పవానిగా నీ దృష్టిలో ఎంచినప్పుడు, నీ సమస్య వచ్చినప్పుడు మొట్టమొదట ఆయన చేతిలో పెట్టి ఆయన వైపే చూస్తావు నువ్వు. అది ఆయన్ని ఘనపరచడము. హల్లెలూయా. మనము నిత్యము దేవుని ఘనపరచువారుగా ఉండాలి. మనమున్నదే దేవుని మహిమపరచడం అనుకున్నాం. నీకు కలిగి ఉన్నది, దానికి సంబంధించిన సోర్సు బయట నుంచి కాదు చూడవలసింది. నీకు కొంచెము కలిగి ఉన్న సారీపతు స్త్రీని జ్ఞాపకం ఉంచుకోండి. ఆమె మొట్టమొదటి అప్పము తెచ్చి సేవకులకు ఇస్తుంది, అనగా దేవుని చేతిలో పెడుతుంది. కానీ కొంచెం పిండే కానీ కరువు దినాలంతా పోషింపబడ్డారు. చాలా మంది లెక్కలేస్తూ ఉంటారు కదా, నేను తెచ్చే జీతం ఎంత, నేను కట్టుబడే కట్టుబాట్లు ఇన్ని, ఇవి కట్టుకోవాలి, అవి కట్టుకోవాలని ఆలోచిస్తారు. అవునా కాదా? భయపడుతూ ఉంటారు, అమ్మో ఇది కట్టలేము, అది కట్టలేము, అది ఎలాగా, ఇది ఎలాగా. నేనైతే అదేమీ ఆలోచించలేదండి. స్టార్టింగే నేను దేవునికి అప్పగించేశాను.
పోయిందా? హల్లెలూయా. స్టార్టింగే నేను దేవునికి అప్పగించేశాను. నాకు ఎన్ని ఉన్నాయి కట్టవలసినవి లెక్కలు ఉండదు, ఏది లెక్కేసుకోను. ఎందుకంటే నాకు దేవుడు ఇస్తాడు, నేను తెచ్చుకోలేను. అది నాకు ముందే నిరూపించబడిపోయింది స్టార్టింగ్లోనే. నేనైతే నా వల్ల కాదు కాబట్టి నేను ఎవరి మీద ఆధారపడుతున్నాను? ఆయనకి అప్పగించేసుకున్నాను. ఆయనే నాకు ఏ సమయానికి ఏది కావాలో ఆయనే తీసుకొస్తున్నాను. అప్పుడు నిత్యము నేను ఎవరిని మహింపరుస్తున్నట్టు? దేవుణ్ణి మహింపరుస్తున్నాను. చాలామంది ఇది ఇలా చేయకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తాయి, ఇప్పుడు తెచ్చుకోకపోతే ఎక్కడి నుంచి వస్తాయి అని మన బలము, మన పరిస్థితిలో, మనుషులు ఇచ్చేదాందో చేసేదాన్ని బట్టో హైలైట్ చేస్తూ ఉంటారు. కాదు కాదు, నువ్వు తెచ్చేది కొద్దిదైనా. చూడండి, దేవుడు తన ప్రియులు నిద్రించుండగానే ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఇది కేవలం నువ్వు వాక్యము చదువుకుంటున్నప్పుడు దేవుడు నీకు ఏం చెప్తున్నాడో దాన్ని గ్రహించి నీ మనస్సును, నీ హృదయాన్ని సరి చేసుకోవడంలో ఉంటుంది ఇదంతా ఆశీర్వాదం. నేను ఇప్పుడు ఏం కలిగి ఉన్నానంటే కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఎందుకంటే ఇదంతా నాది కాదు. ఎవరు చేస్తున్నారు? దేవుడే చేస్తున్నాడు. దేవుడికి అప్పగించడం ద్వారా దేవుని మహింపరుస్తున్నందువల్ల ఇవి నాకు చేస్తున్నాడు, నేను కృతజ్ఞత కలిగి ఉంటున్నా. హల్లెలూయా. ఇప్పుడు నీ విషయాల కొరకు నువ్వు అనేక ప్రయత్నాలు, అనేక ఆలోచనలు నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు ఎవరిని మహింపరుస్తున్నావు అంటే, అయితే నీ ఆలోచనలు బట్టి నిన్ను మహింపరచుకోవచ్చు, నువ్వు వెళ్ళే మనుషుల్ని మహింపరచవచ్చు. నువ్వు వాళ్ళని ఎంత గనపరుస్తున్నావో నీ సమస్య అంత ఎక్కువ అవుతుంది. కానీ నువ్వు గనపరిచింది ఎవరంటే నీవు తప్ప. దావీదు అదే అంటాడు, నీవు తప్ప నాకు ఎవరయ్యా దిక్కు, నేను ఎక్కడికి వెళ్తాను? యెహోషాపాతు తన మీదకి శత్రువులు వచ్చినప్పుడు దేవుని యొద్దకే వెళ్ళాడు, దేవునే మహింపరు. నువ్వు తప్ప నాకెవరు అంటే 3 రాజ్యాల వాళ్ళు, 3 రాజులు కూడా హతమార్చబడ్డారు. మీకు అర్థమవుతుందా చెప్పే పాయింట్? హల్లెలూయా. ఈరోజు సమస్య నీ వద్దకు వచ్చినప్పుడు సమస్యను చూసి ఆ సమస్యను తీర్చగలిగిన వాని వైపు చూడు, ఆయనకు అప్పగించు, ఆయన చేతిలో పెట్టు. కానీ మన వల్ల కాదు. నా ప్రార్థన సరిపోవట్లేదు, నా పరిశుద్ధత సరిపోవట్లేదు. అవునా కదా? 10 మంది ప్రార్థన చేస్తే నా పని అయిపోతుంది, ఇలా చేస్తే అలా అయిపోతుంది, అలా చేస్తా. నీ హృదయానికి గ్రహింపు తెచ్చుకో. ఇంకొక విషయం ఏంటో తెలుసా? నీకు సమస్య వచ్చినప్పుడు నీ సమస్యను దేవుడే తీర్చగలడని దేవుని కనపరుస్తూ దేవుడి మీద ఆనుకుంటూ ఆయన్ని మహింపరిచి ఆయన నీ ఎడల చేస్తున్న కార్యాలు బట్టి నువ్వు కలిగి ఉండే కృతజ్ఞతను బట్టి నీకు మరింత నేత్రాలు తెరవబడతాయి, మనోనేత్రాలు తెరవబడతాయి, వాక్య గ్రహింపు లోతెళ్తారు. మీకు విషయం చెప్పనా? నువ్వు ఉదయం లెక్సి నీ ఇంటికి సంబంధించినవి అన్నీ కూడా నువ్వే అన్ని ఆలోచనలు చేసేసి ప్రతిదీ కూడా నువ్వే ఒక ప్లాన్ గీసేసి నువ్వు చేసే ప్రార్థన అంతా కూడా జస్ట్ దాన్ని ఆశీర్వదించమని, నువ్వు తెచ్చేదాన్ని, నువ్వు చేసే ఆలోచనలు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అక్కడ మాట్లాడే మాటలను, ఎవ్రీథింగ్ ఆయన్ని దీవించేమని చెప్పి నీ పనులు నువ్వు చేసేసుకుంటూ ఉన్న వ్యక్తికి ప్రతి విషయానికి దేవుడి మీదే ఆనుకుంటూ ఆయన ద్వారా పోషింపబడుతూ, ఆయన ద్వారా నడిపింపబడుతూ, ఆయన ద్వారా విజయం పొందుకుంటున్న వారికి ఉన్న వాక్య గ్రహింపు తేడా చూస్తే చాలా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. మీరు చూడండి, జాబ్ హోల్డర్స్ ఉంటారు, రైల్వే ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఎందులో అవ్వచ్చు, జాబులు చేసుకుంటూ డబ్బు తెచ్చుకుంటూ ఈ ఆశీర్వాదానికి అంతటికీ కారణం దేవుడే, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నది దేవుడే అంటారు. కానీ ఒక పేదవాడిగా కనిపిస్తూ ఏ దినానికి ఆ దినాన దేవుని మీద ఆధారపడుతూ పోషింపబడుతూ బడుతున్న వ్యక్తికి వాళ్ళకి వాక్య గ్రహింపు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ప్రతి విషయానికి దేవుడి మీద ఆనుకుంటారు, వారి మనోనేత్రాలు తెరవబడతాయి. వాళ్ళ బలం మీద ఆధారపడి, వాళ్ళ ఆలోచనల మీద ఆధారపడి వెళ్తున్నప్పుడు మహిమ దేవునికి వెళ్ళట్లేదు, వారికి వెళ్తుంది. కాబట్టి వాక్య గ్రహింపు ఉండదు. ఈరోజు నీకు వాక్య గ్రహింపు ఎందుకు లేదు
లోతు ఎందుకు వెళ్ళట్లేదంటే నువ్వు ఎక్కువ ఆధారం, నువ్వు ఎక్కువ దేవుని కనపరచట్లేదు. నీకు కలిగి ఉన్నది దేవుని చేతిలో పెట్టి ఇది దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అన్న జ్ఞానం నీకు ఉండట్లేదు. మీకు ఒక పాయింట్ ఇంకా లోతు చెప్తా. ఏంటి అంటే, నీవు వాక్యాన్ని చదువుతున్నప్పుడు నువ్వు ఒక పాయింట్ గ్రహించాలి. ఏంటి అంటే, రక్తస్రావం కలిగిన స్త్రీ ఒక ఊహ ఊహించింది. ఏంటి ఆ ఊహ అంటే, రక్తస్రావం కలిగిన స్త్రీ బయటికి రాకూడదు, నలుగురిలో కనబడకూడదు, వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళకూడదు, తెలిస్తే ఆవిడ అసలు రాను. కానీ సీక్రెట్గా వెళ్ళాలి, బహిరంగంగా వెళ్ళేది కాదు ఆవిడ. కానీ ఆమె ఒక ఊహ ఊహించుకుంది. ఏంటో తెలుసా? నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు స్వస్థపడతాను అనుకుంది. ఎవరిని కనిపించింది అక్కడ? అవునా కదా? అంతకుముందు అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి తన ఆస్తిని అంతా పోగొట్టుకుందంట ఆమె రోగానికి, ఎక్కడ తగ్గల. కానీ ఆమె ఒక ఊహ చేసింది. ఏంటంటే, నేను ఆ యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను స్వస్థపడతాను. స్వస్థపడిపోయి. అర్థమైందా మీకు? నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు నీకు ఒకటి రావాలి. ఏంటంటే, అయ్యో నేను కలిగి ఉన్నది కొంచెమే, కానీ నా సమస్యలు ఎన్ని, నేనేం చేయాలి అనేది కాకుండా, కొంచెం కలిగి ఉన్న సారేపతు స్త్రీని దేవుడు పోషించినప్పుడు నన్ను పోషించడా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం అయినప్పుడు నాకు కలిగి ఉన్నది దేవుడు దీవించడా? నన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. నేను అనుకున్నాను ప్రతి సంవత్సరం దేవుడు ఎంత ఖర్చు అవుతుందో అంత ఇచ్చినప్పుడు ఈ సంవత్సరం కూడా ఎక్కువే ఖర్చు అవుతుంది, అది ఇస్తాడు అని నేను నమ్మినప్పుడు అది చేయలేదా? ఖచ్చితంగా చేస్తాను. అంటే నీ ఊహ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యములో దేవుడు ఆ విధంగా చేసినప్పుడు ఇది కూడా చేస్తాడు అన్న ఊహ విశ్వాసంతో కూడినదైతే ఖచ్చితంగా అక్కడ కార్యం చేస్తాం. కానీ మన ఊహలు ఏంటంటే లోకానికి సంబంధించిన ఊహలు ఎక్కువైపోతాయి. అవునా కాదా? మన చుట్టూ ఉన్న వ్యతిరేక పరిస్థితులు బట్టి ఇప్పుడే ఇలా ఉంటే, ఇప్పుడే సరిపోకపోతే, ఇప్పుడే 10,000 15,000 తెచ్చుకుని ఉంటే అందులో చిన్న పని పోయింది, ఇంకో 5,000 పోయింది, ఈ 10,000 ఎక్కడ సరిపోతాయి నాకు? ఇంతకుముందు తెచ్చే దాని మీద 20,000 తెచ్చుకునేవాళ్ళు, ఇప్పుడు ఓన్లీ 10,000 వస్తున్నాయి, ఇప్పుడు ఎలా సరిపోతాయి అని ఒక టెన్షన్ పడిపోతాం. నీకు 20,000 కాకుండా అక్కడ 10,000 చేశాడు. ఎందుకు చేశాడు? అందులోనే దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. నువ్వు 20,000 తెచ్చుకున్నప్పుడు నీకు అంత సమృద్ధి లేదేమో, కానీ ఈ ఉన్న 10,000లోనే నీకు విస్తారమైన సమృద్ధి దేవుడు చూపించగలడు. నీకు అర్థమవుతుందా? హల్లెలూయా. కానీ నువ్వు అనుకుంటావు, అమ్మో ఎలా నా పరిస్థితి, ఇప్పుడే ఇలా ఉంటే ముందేలాగా, ఇవి వాటికి సరిపోతాయి, వీటికి సరిపోతాయి, ఇంకా నేను ఎక్కడి నుంచి తేను, ఎవరిని అడగను, ముందుగా నేను ఎలా సమకూర్చుకోను అనే నువ్వు ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు ఆ ఊహ నువ్వు ఏది అపనమ్మకం తెస్తున్నావు అదే నీకు కనబడుతుంది. కానీ ఆ రోజు సారేపతు స్త్రీని పోషించిన దేవుడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన దేవుడు, నేను ఆయన చేతుల్లో పెట్టినప్పుడు నా సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది, నన్ను పోషిస్తాడు, నన్ను దీవిస్తాడు, నన్ను విడిపిస్తాడు అని నువ్వు ఊహించినప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన జీవితాల్లో ఆయన చేసిన కార్యాలు ఎలా ఉంటాయంటే, ఆయనకు ఒక పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు. ఎందుకు ఆ పేరంటే ఆయన చేసే కార్యాలు మనం ఆశ్చర్యపోతాం. బలవంతుడు, శక్తిమంతుడు, దేవుని నామం అన్ని నామముల కన్నా పైనామం. ఏ నామమైనా అది దాని ఆయన కింద ఉండవలసిందే. అది రోగమైనా, బలహీనత అయినా, అది సమస్య అయినా, శత్రువైనా, ఎవరైనా ఆయన కిందే ఉండవలసిందే. ఎందుకంటే ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు. నీ బలహీనతలన్నిటినీ నుండి విడిపించి బలపరచగలిగిన దేవుడు. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? కాబట్టి వాక్యము చేత మన హృదయాన్ని సరిచేసుకొని ఆయన చెప్పిన దాన్ని బట్టి
మనం ఆయన చేతికి అప్పగించి ఆయన్ని చూసి ఆయన్ని గణపరిస్తే, ఆయన చేసే అద్భుతాలను బట్టి కృతజ్ఞత, చేయకముందే కృతజ్ఞత కలిగిన వారుగా మీరు ప్రార్థించినప్పుడు ఏమంటున్నాడు ఆయన? మీరు ఏది అడుగుతున్నారో అది ముందుగానే పొంది ఉన్నామని కృతజ్ఞతలు తెలియచేయండి అంటున్నాడు. అవునా కదా? అంటే నీ సమస్యను బట్టి నువ్వు చుట్టూ కాదు, నీ వైపు కాదు, నీ సమస్యను దేవునికి అప్పగించడం, దేవుని గణపరచడం, అది నువ్వు చేసి ఉన్నాడని నమ్ముతున్నావు కాబట్టి, ఆయనకి అప్పగిస్తున్నావు కాబట్టి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడే నీ మనోనేత్రాలు బాగుగా తెరవబడతాయి. దేవుని యొక్క వాక్కు ఎలాంటిదంటే ఒక నిధి లాంటిది. అర్థమవుతుందా? ఈ నిధి ఎక్కడుందంటే ఇక్కడే ఉంది. మనం కొన్ని న్యూస్లు వింటాం, అవునా? చాలా న్యూస్లు నేను చాలాసార్లు విన్నాను. ఫలానా వాళ్ళకి లంకి బిందులు దొరికాయి, బంగారు కోసం మనకి దొరికితే భలే ఉన్నాం, అనే కదా? మళ్ళీ ఒక అతనికి ఎవరికో 2 కోట్లు లాటరీ తగిలింది. అబ్బా, అది మనకి తగలదు, మనకి తగిలితే ఎంత బాగుండు, అనే కదా? 2 కోట్లు. మన ఎవరికో 20 కోట్లు అంట. అమ్మో, వేరే దేశం 20 కోట్లు లాటరీ, 10,000 ఎంతో పెట్టుకున్నాడంట. ఏమో ఎంతో రేటు. మనకి ఏమనిపిస్తుంది? అయ్యంటే మన అప్పులు తీరిపోతాయి, మన దరిద్రత తీరిపోతుంది, 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లు అనుకుంటున్నావు, అవునా కదా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదే పెద్ద నిధి. నీకు కావాలంటే బోర్డు తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు? ఇందాక నేను చెప్పాను ఏమని? సారేపతు స్త్రీని పోషించిన దేవుడు మనల్ని పోషిస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన దేవుడు మనకున్న దానిలో దేవుడు దీవిస్తాడు అని నువ్వు నమ్మినప్పుడు, ప్రతి సంవత్సరం 10,000, నెక్స్ట్ 20, నెక్స్ట్ 30, ఈ ఇయర్ 50 అయినప్పుడు 50 కూడా ఇచ్చాడు. ఇప్పుడు సంఘము మరి విస్తారంగా ఉందా? విస్తారంగా ఇచ్చారంటే లేదు, కానీ కొంచెమైనా దేవుడు విస్తారంగా ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు ఇది? ఇప్పుడు ఈ ధననిధి ఎక్కడుంది? నువ్వు ఆయన్ని మహింపరుస్తూ, అంటే ఆయనకే ఈ సమస్యను అప్పగించి ఆయన మీదే ఆనుకుంటే, ఆయన్ని గణపరచడం, ఆయన ఇస్తాడని నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు నీకు లోతైన అవగాహన వస్తుందని చెప్పాను బైబిల్లో, అవునా కాదా? నువ్వు లోతు అంటే తవ్వడం అనుకో, ఈ ధననిధిని తవ్వడం అనుకో. అంటే నువ్వు ఎంత లోతు వాక్యం వెళ్తుంటావో అంత విస్తారమైన ధనం పొందుకుంటావు. హల్లెలూయా. నీవు దరిద్రత కలిగి ఉండవు. సమస్తము కూడా యేసులోనే ఉన్నాయి. విజయం అవని, అవునా కదా? జీవం అవని, సంపద అవని, స్వస్థత అవని, అన్నీ కూడా యేసులోనే ఉన్నాయి. అది నువ్వు గ్రహిస్తూ వాక్యం ఆయన మహింపరిచినప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయన ఘనపరిచినప్పుడు, ఆయన కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నప్పుడు మనము వాక్య గ్రహింపులోకి వెళ్తావు. నువ్వు ఎంత లోతు వెళ్ళి నువ్వు ఊహిస్తావో. దావీదు అదే చేస్తాడు. మీరు దావీదు కీర్తనలు చదవండి. మా పితరులను నడిపించిన దేవుడు, మా పితరులను విడిపించిన దేవుడు, మా పితరుల పక్షాన ఉన్న దేవుడు, విజయాన్ని ఇచ్చిన దేవుడు, ఎరుకో గోడలకు కోలుగొట్టిన దేవుడు, ఎర్ర సముద్రం గుండా పంపిన దేవుడు, ఇదిగో నా ముందర సమస్యలు నువ్వు విడిపిస్తావు అంటే ఆయన చేతికి అప్పగించేసి కృతజ్ఞతలు కూడా చెల్లిస్తున్నాడు. నా ప్రాణమా నాలో నీవెందుకు కృంగి ఉన్నావు? నా ప్రాణమా యెహోవాను సన్నతించు. హల్లెలూయా. తనని తాను చెప్పుకుంటూ ఉన్నాడు. ఆ కీర్తనలు చదువుతూ ఉంటే ఎవరి మీద బేస్ అవ్వమంటున్నాడు? తను ఎవరి మీద బేస్ అవుతాడంట? వాడందరికీ విజయాన్ని ఇచ్చిన దేవుడు నా జీవితంలో కూడా విజయాన్ని ఇస్తావు. నువ్వు వాక్యం ఎక్కువ చదువుతూ ఉండాలి, ఎక్కువ వాక్యం చదవాలి, బైబిల్ అంతా చదవాలి. ఏదో నీకు అనుకూల వచనాలు చదవడం కాదు. నువ్వు బైబిల్ ఎంత ఎక్కువ చదువుతూ ఉంటావో నీ జీవితానికి అన్వయించుకొని ఆయన ఎంత మహిమపరుస్తూ నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావు. నీ సమస్యలందు నువ్వు అంతా విడుదల చూస్తావు, విజయం చూస్తావు. సమస్యలు రావని లేదు, ఆర్థిక ఇబ్బందులు రావని లేవు, రోగాలు రావని లేవు, వస్తాయి. కానీ నువ్వు దేవుని మీద విశ్వాసముతో, అర్థమవుతుందా? ఆ సమస్యను ఆయన వైపు, ఆయనకు అప్పగించడం ద్వారా, ఆయన వైపు చూడడం ద్వారా నువ్వు గొప్ప విజయాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, నీ బలము నీ ప్రభావము చూడవల్లని నేను ఆశపడుచున్నాను. ఎప్పుడు చూస్తాం? బలము ప్రభావము ఆయన మీద ఆనుకున్నప్పుడు. ప్రతి దినం తనకు వచ్చే సమస్యలో ఆయన వైపు చూస్తూ ఆయన బలము, ఆయన శక్తి, ఆయన ప్రభావం రుచి చూస్తున్నాడు దావీదు. ఈరోజు నీకున్న సమస్యలో నువ్వే ప్రయత్నాలు చేసేస్తూ దాన్ని దీవించమంటావు నువ్వు. అందుకే నువ్వు ప్రయాస పడిపోతూ ఉన్నావు.
నువ్వు నలిగిపోతూ ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ సమస్య రాగానే ప్రభువా అని తలపట్టుకుంటున్నావు. మొన్నటిదాకా ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి విడుదల కోసం తెగ ప్రయత్నించాం. కోరుకుంటాం ప్రార్థనలు, శక్తివంతమైన ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటాం. ఇక మన జీవితాంతం ప్రార్థనలు ఏంటి అంటే మన సమస్యల గురించి ప్రార్థనలే చేస్తూ ఉంటాం. ఆయన తీర్చని వాడి కింద, ఆయన ఇవ్వని వాడి కింద, ఆయన బలహీనుడి కింద ఆయనకి ఏదో సమస్య చెప్పుకోవాలన్నట్లుగా. నువ్వు దానికోసం కాదు ప్రేయర్ చేయవలసింది. నువ్వు దేనికోసం ప్రేయర్ చేయాలో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, లూకా సువార్త 10:2. లూకా సువార్త 10:2 నుంచి. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారి కొద్ది మందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచినైనను జలనైనను చెప్పునైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటినైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానం అగుగాక అని మొదట చెప్పుడి. చాలండి. హల్లెలూయా. చూడండి 12. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా, నేను కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమాని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచినైనను జారనైనను చెప్పులనైనా తీసుకొని పోవద్దు. మీకు ఒక విషయం చెప్పనా? మీరు బహుశా అనుకోవచ్చు, ఇందాక నుంచి మనకి కొంచెమే కలిగి ఉన్నప్పుడు దేవుని వైపు చూడమంటుంది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టేసాక భలే పెడుతున్నాడు యేసయ్య. అనే ఉంది అనే కదా. ఎందుకు పెడుతున్నాడో తెలుసా? పని మనం స్వార్థ ప్రకటించడానికి వెళ్ళవలసి ఉన్నది. నువ్వు ప్రార్థన చేయడం అదివు ఇదివు ఈ గోల కాదు. నీకు పనివారు మమ్మల్ని పంపించండి, స్వార్థ ప్రకటనకి మమ్మల్ని పంపించండి. మేము ఆత్మలకి స్వార్థ చెప్తుండగా వారికి విడుదల ఇవ్వండి, వారి మందిరానికి నడిపించండి. ఎందుకంటే కోత విస్తారంగా ఉందంటే రెడీగా ఉన్నారు ఆత్మలు, కానీ చెప్పేవారు లేరు. కాబట్టి చెప్పేవారిని పంపించు, మమ్మల్ని పంపించు, మమ్మల్ని వాడుకో. నీ సమస్య ఆయన చేతికి అప్పగించాలి. ఇప్పుడు ఇవన్నీ దేవుడు ఇచ్చేస్తాడంటే తిరిగి కూర్చోమని కాదు. నిన్నెందుకు అంత శ్రమ ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారు నా యొద్దకు రండి. మీరు ప్రయాస పడవద్దు, ఆయన యొద్దకి రమ్మంటున్నాడు. ఎందుకు మోషిస్తాడు? తిరిగి కూర్చోమనా? కాదు, ప్రకటించమని. వీళ్ళని ఇద్దరిద్దరుగా పంపుతున్నాడు. కోత విస్తారంగా ఉంది, మీరు ఇద్దరిద్దరు వెళ్తున్నారు, కానీ ఇంకా చాలా మంది పనివారు కావాలి. కానీ దేవునికి ఏమని ప్రార్థన చేయాలి? సువార్త చెప్పడి వారిని పంపించమని, అట్ ది సేమ్ టైం మమ్మల్ని కూడా పంపమని ప్రార్థన చేయాలి. అది నువ్వు చేయవలసిన ప్రార్థన. ఆ పంపించేటప్పుడు ఏమని చెప్తున్నాడు? జాలినైనను సంచినైనను పనివారి జీతానికి పాత్రులు. అర్థమైందా? హల్లెలూయా. నీకు విస్తారమైన సమృద్ధి, నీకు ఏ అవసరం ఉందో అవసరం ఆయన తీరుస్తాడు. కానీ పనివారు ఎక్కువ కావాలి, కోత విస్తారమే. దేవుడు ఏం ప్రార్థన చేయమంటున్నాడంటే, కోత విస్తారంగా ఉంది, పనివారిని పంపమని నీ తండ్రిని వేడుకోండి. దేవుడిని అడగాలి, ఎక్కువ పనివారు కావాలి. ఇప్పుడు మనం చేసే ఎల్షద్దా మినిస్ట్రీ పరిచయంలో ప్రతి ఒక్కరిని సిద్ధపరిచేది అదే, వెళ్ళి సువార్త ప్రకటించమని, ప్రార్థన చేయమనేది అది. మీ మీద ఉన్న ప్రణాళిక ఏంటో ఎరగండి, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు. ప్రణాళికే కాదు, ఒకవేళ నీ మీద ప్రణాళిక ఉన్నా లేకపోయినా దేవుని యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరు సువార్త చెప్పవలసిన అవసరత ఉంది. అయ్యో సువార్త చెప్పని వల్ల నాకు శ్రమ అని పౌలు అంటున్నాడు. హల్లెలూయా. కానీ ఈరోజు ప్రార్థన ఇంకా నాకు అది ఇది ఇచ్చేసిన దానికోసం ఎందుకు అడగడం? ఇచ్చినది ఎలా పొందుకోవాలనే జ్ఞానం కావాలి. భూమిలో బోర్డులు ఉన్నాయండి, ఖనిజాలు. దాన్ని ఎలా పొందుకోవాలో పరికరాలు కనుక్కుంటున్నారు. దాన్ని ఎక్కడుందో కనుక్కునేదానికి
అనేక పరికరాలు కనుక్కుంటున్నారు, వాళ్ళని పని వారిని పెడుతున్నారు, అది బయటికి తీస్తున్నారు. మనకి యేసు సమస్తం ఇచ్చివేసి ఉన్నాడు, దాన్ని ఎలా పొందుకోవాలో కూడా చెప్తున్నాడు. దానికంటే ముఖ్యంగా నువ్వు ఎలా పొందుకోవాలో చెప్పినప్పుడు ఇంకా నువ్వు చేసేది ఏముంది? నువ్వు చేయవలసింది పని వారిని పంపమని, నిన్ను పంపమని, నీవు చెప్పే వ్యక్తిగా ఉండాలని నువ్వు ప్రార్థన చేయవలసి ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అనేకులు నశించిపోతున్నారు. ప్రతి దినం ఒక్కొక్క ఆత్మను బట్టి ఎంతో నలిగిపోతున్నాడు దేవుడు. సువార్త అందకన్నా ఎంతో మంది చనిపోతున్నారు. మరి మనం ఇంకనూ కూడా అడిగే పనిలోనే ఉంటామా? నీ ప్రార్థన వ్యర్థమైపోతుంది. ఏంటి ఆ ప్రార్థన అంటే ఇచ్చేసిన వాటి కోసం అడుగుతూనే అడుగుతున్నావు, తీరా ఆయన్ని అడగట్లేదు. నువ్వు ఎలాగ సంపాదించుకోవాలో నువ్వు ఆలోచన చేసి ఆలోచన ఆశీర్వదించమంటున్నావు. డైరెక్ట్ నీకు దేవుడు ఇవ్వలేడా? డైరెక్ట్ దేవుడు నేను పోషించలేడా? చేయగలడు, ఆయన ఏమైనా చేయగలడు. ఎలా చేస్తాడు? మనం ఆలోచన చేస్తాం. సపోజ్ వాళ్ళకైతే ఇలా వస్తుంది, వీళ్ళకైతే ఇలా ఇస్తాం, మరి నాకెలా అనేంటి? అదే ఆన్సర్. నువ్వు ఎలాగో ఇస్తాడు, ఎలా అనేది నీకు అనవసరం. ఎలా ఇస్తాడు అని యేసుప్రభువు అరణ్యంలో అడగలేదు. తండ్రిని నమ్మాడు, తన ప్రార్థన విని ఆయన ఇస్తాడు, ఆయన నమ్మాడు, పంపినవాడు ఇస్తాడు. ఆ రొట్టెల వైపు తండ్రి వైపు చూశాడు, సమస్య పరిష్కారం అయింది. ఎలా నీ క్వశ్చన్ నీకు అనవసరం. నీ సమస్య ఎంత ఉన్నా నువ్వు దేవుని వైపు చూడటమే ఆయన గణపరచడం. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? కానీ నువ్వు ముఖ్యంగా చేయవలసిన ప్రార్థన పనివారిని పంపాలి. స్వార్థ చెప్పడం చాలా అవసరం. దాని కొరకే ప్రతి ఒక్కరిని సిద్ధపరుస్తున్నాడు. నీకు ఇచ్చేది, నేను కూర్చోబెట్టేది, నీకు స్వస్థత ఇచ్చేది, నేను పోషించేది, నువ్వు అడగగానే చేసేసేది నువ్వు ప్రకటించమని, కూర్చోమని, నీ పని కోసం పరుగులెత్తమని కాదు. చూస్తాడు ఇసురావతలు పడేస్తాడు. అవునా కాదా? నేను ఏదైనా ఒక పరికరం తెచ్చుకున్నానండి, వాడుకుందామని చూస్తున్నాను. ఇది పెడితే బాగుంటుంది, ఇది పెడితే పని చేస్తుంది, అది పెడితే పని చేస్తుంది అంటే పెట్టుబడి పెడుతూ ఉంటే అందుకే పని చేయట్లేదు. ఏం చేస్తాం? తీసి అవతల పడేస్తాం. నువ్వు అంతే. ఇది ఇవ్వు ప్రభా, అది ఇవ్వు ప్రభా, ఇచ్చి దేనికి నువ్వు వేస్ట్గా. దేవుడు ప్రార్థన దేని కొరకు చేయమంటున్నాడు? పనివారిని. అన్నీ బాగుంటే లోక వ్యవహారాలు నెరవేర్చమనా? చెప్పండి. చాలా మంది దేవుడి దగ్గరికి వచ్చి అడుక్కు తినే స్టేజ్లో వస్తారు, రోగాలతో వస్తారు, సమస్యలతో వస్తారు. అన్నీ తిరిగాక లోకంలో ఆడంబరాలకు వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని చిత్తం మర్చిపోతారు, దేవుని పని మర్చిపోతారు. చూడండి, 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాక ఇంకా వేరేగా ఉంటారు అన్నట్టుగా అన్నీ తీరాక లోకంలో కలిసిపోతూ ఉంటారు. ఆయన అప్పగించిన పని మర్చిపోతూ ఉంటారు. సౌలు అదే చేశాడు. తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎస్తేరు కూడా అదే. రాజుగారు నాకు అనుగ్రహం లేదంటే వెంటనే మొద్దకే అంటాడు, నిన్ను ఇక్కడ పంపించిందే ఈ సమస్యను పరిష్కరించడానికి. నువ్వు చేయలేకపోతే ఇంకొకరి ద్వారా చేస్తాడు, కానీ నీకు శ్రమ అని చెప్తాడు. మీకు అర్థమవుతుందా? నిన్ను పరలోకము నుండి దేవుడు ప్రతిదీ నువ్వు అడిగిన దానికి వెంటనే జవాబిచ్చి నిన్ను స్వస్థపరుస్తున్నాడంటే నీ మీద చాలా పని ఉంది. నీకు అర్థమవుతుందా? నువ్వు అడిగిందల్లా దీవిస్తున్నాడని నువ్వు సాక్ష్యాలు చెప్తున్నావు, అన్నీ చేస్తున్నాడని మహింపరుస్తున్నావు. అన్నీ చేస్తున్నప్పుడు లెక్క నిన్నే ఎక్కువ అడుగుతాడన్న జ్ఞానం కూడా నువ్వు కలిగి ఉండు. నీకు ఇన్నేస్తున్నప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి అని అడుగుతాడు, ఏం చెప్తావు? అర్థమైందా? కాబట్టి దేవుడు పనివారిని పంపించమని, పనివారిగా మనం వెళ్ళేవారిగా ఉండాలని, నువ్వు ఎంత దేవుడి నుంచి ఆశీర్వాదం పొందుకుంటున్నావో అంత ఆయనకి చేయవలసి ఉన్నదని కూడా నువ్వు ఎరగాలి. నాకు అన్నీ చేసేస్తున్నాడు దేవుడు, మరి రేపు లెక్క అడుగుతాడు. అక్కడ అన్నీ చేశాను, నువ్వేం చేస్తావు? నువ్వు నా కోసం ఏం చేసావంటే ఏం చెప్తావు?
ఉందా నీ దగ్గర ఆన్సరు? అదే దేవుని ఎదుట నిలబట్టక శక్తి గలవారమై ఉండాలి. అన్నీ పొందేసుకుంటాం నేనంటే దేవుడు ప్రేమ అది ఇది ఎంత ఇచ్చాడో అంత అడుగుతాడు. జాగ్రత్త. అర్థమవుతుందా? పర్టికులర్గా నిన్ను చూసి నువ్వు అడిగిందల్లా ఇచ్చేస్తున్నాడంటే దేనికి ఇస్తున్నాడు? ఏం చేయాలి? ఈ ప్రార్థన ఏంటి? అడిగే పనులను ఉంటున్నాం. అడుక్కు తినే పని ఇక మనకి ఎంతసేపు అడుక్కోవడమే. గ్రహింపు లేని వారిగా వెళ్ళొద్దు. సమస్య నీకు ఎప్పుడో ఇచ్చి ఉన్నాడు. నమ్మితే పొందుకో. ఏం చెప్తున్నాడో అది చెయ్యి. సేఫ్ జోన్లో ఉంటాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామని వాక్యం